గైస్ అందరికి నమస్తే గైస్ ఈరోజు లేడీ అగోరి అని చెప్పుకొని తిరుగుతున్న శ్రీనివాస్ గురించి అయితే ఈ రోజు అయితే మాట్లాడుకుందాము. అలాగే మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే ఇంకా లేడీ అగోరిగా అని చెప్పుకొని తిరుగుతున్న శ్రీనివాస్ అయితే ఈ రోజు అయితే మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది. తాను సనాతన ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మాన్ని నేను కాపాడతాను అని చెప్పేసి అయితే ఒక అఘోరిగా అయితే మారడం అయితే జరిగింది. తన లింగాన్ని కూడా అర్పించడం అయితే జరిగింది. ఈ రోజు అయితే మ్యారేజ్ చేసుకొని వర్షిని అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది. తనని మ్యారేజ్ చేసుకోవడం పట్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంటుంది. ఇంకా తాను ప్రేమ వివాహం చేసుకున్నాను అని చెప్పేసి అయితే వీడియోస్ లో అయితే అందరికి చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా తాను అఘోరిగా మారి ఈ విధంగా మ్యారేజ్ చేసుకోవడము ఎంతవరకు కరెక్ట్, తాను అఘోరిగా సనాతన ధర్మాన్ని పాటిస్తాను, నేను శివుని పూజిస్తాను అని చెప్పేసి అయితే అందరికైతే చెప్పడం అయితే జరిగింది. కానీ ఈ రోజు ఆ విషయాన్ని మర్చిపోయి తాను మ్యారేజ్ చేసుకొని ఇంకా సంసార జీవితాన్ని సాగిస్తాను అని చెప్పేసి అయితే అందరికైతే చెప్పడం జరుగుతుంది. ఇలాంటివి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ గా తీసుకొని అఘోరిగా మారి ఈ విధంగా చేయటము ఏ విధంగా కరెక్ట్ అని చెప్పేసి చాలా మంది అఘోరీలు అయితే అతనిపై అయితే మండిపడడం అయితే జరుగుతుంది. తాను ఈ విధంగా చేయడానికి కారణాలు ఏంటి, తాను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఇలాంటి కారణాలు అయితే తెలియాల్సి ఉంది. ఆ రోజే మ్యారేజ్ అయిన అతను మళ్ళీ ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది అయితే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అయితే తెలియాల్సి ఉంది. మీకు ఇలాంటిది కరెక్టా తప్ప అని చెప్పేసి అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అఘోరి చేసిన పని ఇంకా తాను ఇక్కడ ఉంటాడా లేకపోతే వేరే సైడ్ వెళ్ళి జీవనం సాగిస్తాడా, ఇప్పటికే సమాజంలో తిరుగుతుంటే తనపై దాడులు చేయడం అయితే జరుగుతుంది. చాలా మంది అయితే తాను ఒక చాతబడులు చేసుకుంటా ఇంకా శ్మశానంలో చాలా విచిత్రమైన విన్యాసాలు చేసుకుంటూ అయితే తిరగడం అయితే జరుగుతుంది. ఇంకా తాను సమాజంలో ఈ విధంగా జీవనం సాగిస్తాడా లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళి బతుకుతాడా, ఇలాంటి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అఘోరి ఈ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడతాను, ఇంకా అందరి లేడీ అఘోరిని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా మేము కూడా అఘోరిగా మారి ఈ విధంగా చేశాము అని చెప్పేసి అయితే తప్పుడు దావులో అయితే పోవడానికి అయితే అవకాశం ఉంది. ఇలాంటి అఘోరిలని ఇంకా ఈ విధంగా చేయకూడదు, కఠిన చర్యలు అయితే తీసుకోవాలి అని చెప్పేసి అయితే చాలా మంది అయితే గవర్నమెంట్ని అయితే వేడుకోవడం అయితే జరుగుతుంది. ఇలా అఘోరి చేసిన పనికి అయితే చాలా మంది అయితే ఇది తప్పు, ఈ విధంగా చేయకూడదు, నువ్వు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నావు, సనాతన ధర్మం గురించి కాపాడతాను అని పోరాటం చేస్తూ ఈ విధంగా మ్యారేజ్ చేసుకోవడము ఇంకా సోషల్ మీడియాలో ఇంకా ఫేమస్ కావడం కోసం ఈ విధంగా అఘోరిగా మారి ఇలాంటి తప్పుడు దావలు పోతున్నావు అని చెప్పేసి అయితే చాలా మంది అయితే అంటున్నారు.